ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే ఇమాన్యుయల్ జబర్దస్త్ ఒక కమిడియన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ హౌస్లో 360 టాస్కులు అన్నీ ఆడాడు, అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేసిండు. కానీ అతని బ్యాడ్ లక్ ఏంటంటే సింపతి గేమ్ లేదు, ఎమోషనల్ లేదు. ఎమోషనల్ సింపతి గేము ఇవన్నీ ఉంటే ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే తనుజ అట్లే కదా ముందుకు దూసుకెళ్ళింది. సింపతి గేమ్ ఆడుకుంటా, ఎమోషనల్ ఆడుకుంటా, జెన్యున్గా ఉంటే గెలవలేం. అది ఇమాన్యుయల్ అదే జరిగింది. ఇమాన్యుయల్ గ్రాఫ్ తగ్గిపోయింది. థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఇమాన్యుయల్. ఎందుకంటే డెమన్ పవన్ ఎప్పుడైతే ఈ వారం రోజులల్లా అతను మంచిగా ఎఫెక్ట్లు పెట్టిండు, చాలా టాస్కులు గేమ్లు చాలా ఫన్నీగా ఆడుతున్నాడు. అతను ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నాడు ఈ వారం రోజులు. అందుకు అతను థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఫోర్త్ ప్లేస్కు ఇమాన్యుయల్ జరిగిండు. ఇమాన్యుయల్ ఫస్ట్ విన్నింగ్ రేస్ ఉండే, టాప్ 1 or 2 ఉండే, కానీ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అది ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు థర్డ్ ప్లేస్లకు డెమాన్ పవన్ వెళ్ళాడు, కానీ విన్నింగ్ రేసులో అయితే లేడు ఇమాన్యుయల్. మీ ఎవరైతే ఇమాన్యుయల్ ఫేవరెట్ కంటెస్టెంట్, అతని కామెడీ కానీ అన్నీ నచ్చి ఉంటే మీరు ఇంకా ఎఫర్ట్ పెట్టవచ్చు. ఈరోజు లాస్ట్ 12 గంటల వరకే ఛాన్స్ ఉంది. ఇమాన్యుయల్ గెలవాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కొద్దిగా కష్టపడాల్సిందే. ఈ రోజు లాస్ట్ ఒకటే రోజు ఉంది, చెప్పలేం. ఫోర్త్ నుంచి థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కూడా రావచ్చు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఇక్కడ కింద నెంబర్ ఇస్తాను, నెంబర్కు ఫోన్ చేయండి, హాస్టల్లో ఓటేయండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఫస్ట్ టైటిల్ విన్నర్ అయితే చాలా కష్టం, సెకండా థర్డా కష్టపడాలి అనుకుంటే ఈరోజు లాస్ట్ 12 గంటల వరకే. ఓకేనా? మర్చిపోవద్దు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ నచ్చేవారు ఇమాన్యుయల్ కోటేయండి. ఓకేనా? బాయ్, మర్చిపోవద్దు.